వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని తృతీయ స్కంధంలోని 31వ అధ్యాయంలో మనం ఉన్నాం. చాలా ఆసక్తికరమైన అధ్యాయం. మనిషికి సాధారణంగా కలిగే ఎన్నో ప్రశ్నలకి ఇందులో సమాధానాలు ఉంటాయి. ఏమిటయ్యా ఆ ప్రశ్నలు అంటే, మనిషి జన్మ ఏమిటి, తల్లి గర్భంలోకి ప్రవేశించాక అక్కడ ఏమిటి, అలాగే సూక్ష్మ శరీరం అంటే ఏమిటి, స్థూల శరీరం అంటే ఏమిటి, జన్మ అంటే ఏమిటి, మృత్యు అంటే ఏమిటి, దీని తర్వాత ఏం జరుగుతుంది, ఇవి ఎవరికైనా వచ్చే ప్రశ్నలే. తాత్వికంగా వీటి సమాధానాలు శ్రీమన్నారాయణుని మాయతో లింక్ అయి ఉంటాయి. తేడతెల్లంగా కపిల మహర్షి చెప్తున్నాడు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మనం పిల్లవాడో పిల్లో పుట్టగానే ఆహా ఓహో అనుకుంటూ చూసుకుంటాం, పలకరిస్తూ ఉంటాం, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు దేనికి ఏడుస్తున్నారు అన్నది ఇక్కడ చెప్తున్నాడు. ఏదో పాల కోసమో దేనికోసమో కాదుట. గర్భంలోంచి బయటికి రాగానే ఒక క్షణం శ్వాస తీసుకోవడం ఆపేస్తారు. అదొక ఇంటర్వల్. ఆ సమయంలో తల్లి గర్భంలో ఉన్నంతసేపు ఒక జ్ఞాపక శక్తి, వాళ్ళకి ఏవైతే అన్నీ ఉన్నాయో, అన్నీ తెలిసి ఉన్నాయో, అవన్నీ ఆ క్షణంలో మర్చిపోతారు వాళ్ళు. ఆ తర్వాత మాయలో పడిపోతారు. మానవ జన్మను పొందే జీవుని గతిని వర్ణించుట ఈ అధ్యాయంలో. శ్రీ భగవాన్ వాచ కర్మణా దైవ నేత్రేణ జంతుర్దేహోపపత్తయే స్త్రియాః ప్రవిష్ట ఉదరం పుంసో రేతః కణాశ్రయ కలలం త్వేకరాత్రేణ పంచరాత్రేణ బుద్బుదం దశాహేన తు కర్కంధూః పేష్యండం వా తతః పరం మాసేన తు శిరోద్వాభ్యాం బాహ్యం ఘ్రాత్యంగ విగ్రహ న ఖలో మాస్తి చర్మాణి లింగఛిద్రోద్భవస్థి స్త్రిభిః చతుర్భిర్ధాతవః సప్త పంచభిక్షుత్రుడుద్భవః షడ్భిర్జరాయుణా వీతః కుక్షౌ భ్రామ్యతి దక్షిణే. కపిల మహర్షి చెబుతున్నాడు తల్లికి, అమ్మా, జీవుడు మానవ జన్మ ఎత్తుటకు భగవంతుని ప్రేరణతో తన పూర్వ కర్మానుసారము దేహప్రాప్తి కొరకు పురుషుని వీర్యకణము ద్వారా స్త్రీ గర్భమును ప్రవేశిస్తాడు. అచట శుక్లము స్త్రీ శోణితముతో కలిసి ఒక రాత్రి వరకు స్త్రీ గర్భమున ఆ దశలోనే ఉంటుంది. 5 రోజులలో అది నీటి బుడగ రూపాన్ని పొందుతుంది.
10 దినములలో రేగి పండువలే గట్టిగా మారుతుంది. తరువాత అది మాంసపు ముద్దగా లేక అండాకారమున పరిణతి చెందుతుంది. 1 నెలలో దానికి శిరస్సు ఏర్పడుతుంది. 2 నెలలలో ఆ పిండమునకు కాళ్ళు, చేతులు మొదలగు అంగములు ఏర్పడతాయి. 3 నెలలలో గోళ్ళు, వెంట్రుకలు, ఎముకలు, చర్మము, స్త్రీ పురుష చిహ్నములు, ఇతర రంధ్రములు ఏర్పడతాయి. 4వ నెల ముగియునప్పటికీ మాంసాది సప్తధాతువులు ఉత్పన్నములవుతాయి. 5వ నెలలో ఆ పిండమునకు ఆకలి దప్పులు కలుగుతాయి. 6వ నెల ముగియు లోపల దాని చుట్టూను మావి ఆవృతమవుతుంది. దానిని ఆశ్రయించి గర్భమున కుడివైపునకు తిరుగుతూ ఉంటుంది అన్న. మాతుర్జగ్ధాన్నపానాద్యైరేధధాతురసమ్మతే శేతే విన్మూత్రయోర్గర్తే స జంతు సంభవే క్రిమిభిక్షత సర్వాంగ సౌకుమార్యాత్ ప్రతిక్షణం మూర్ఛామాప్నోచురుక్లేశః తత్రత్యైః క్షుతితైర్ముహుః కటుతీష్ణోష్ణలవణరూక్షామ్లాదిభిరుల్బణైః మాతృభుక్తైరుపస్పృష్టః సర్వాంగోత్థితవేదనః ఉల్బేన సంవృతస్తన్మిన్నం త్రైశ్చ బహిరావృతః ఆస్తే కృత్వా శిరః కుక్షౌ భుగ్నపృష్ఠశిరోధరః అకల్పస్వాంగచేష్టాయాం శకుంతైవ పంజరే తత్ర లబ్ధస్మృతిర్దైవాత్ కర్మ జన్మ శతోద్భవం స్మరన్ దీర్ఘమనుచ్ఛ్వాసం శర్మ కిం నామ విందతే. తల్లి భుజించిన ఆహారంతోనే పుష్టి చెందుతూ ఉంటుంది. గర్భమున వృద్ధి చెందుతున్న ప్రాణి క్రిమి కీటకాదులకు ఉత్పత్తి స్థానమైన మలమూత్ర కోశముల యందే పడి ఉంటుంది. ఆ గర్భస్థ శిశువు సుకుమారంగా ఉంటుంది. ఆకలి ఉన్న క్రిమి కీటకాదులు దాని ప్రతి అంగమును క్షణక్షణము తొలుస్తూ ఉంటాయి. అందువలన అది అత్యంత క్లేశములకు గురి అవుతుంది, అచేతన స్థితిలో ఉంటుంది. తల్లి భుజించిన ఆహారపు రుచులు చేదు, కారం, వేడి, ఉప్పు, ఎండిన, వేయించినట్టు పులుపు మొదలగు నొప్పిని కలిగించే వాటి ప్రభావమున దాని అంగములన్నీ వేదనకు గురి అవుతూ ఉంటాయి. తల్లి గర్భమునందరి ఆ జీవుని ప్రేవులు చుట్టుకొని ఉంటాయి. పిమ్మట అది వారిని అంటుకొని ఉంటాయి. ఆ జీవుని శిరస్సు పొట్టవైపున ఉండి వీపు, మెడ కుండలాకారమున ముడుచుకొని ఉండును. ఆ స్థితిలో జీవుడు పంజరములో ఉన్న పక్షి వలె పరాధీనుడై అంగములను కదిలించుటకు అశక్తుడై ఉంటాడు. ఆ సమయమున దైవ ప్రేరణచే ఆ జీవునకు జ్ఞాపక శక్తి కలుగుతుంది. తత్ర లబ్ధ స్మృతిర్దైవాత్ కర్మ జన్మ శతోద్భవం. గర్భస్థ శిశువుకి దైవ ప్రేరణ వలన జ్ఞాపక శక్తి కలుగుతుంది. అదేమిటయ్యా అంటే ఆరభ్య సప్తమాన్మాసాల్లబ్ధ బోధోపి వేపితః నైకత్రాస్తే సూతివాతైర్విష్ఠా భూరివ సోదరః నాథమాన ఋషిర్భీతః సప్తవధృకృతాంజలిః స్తువీతతం విక్లవయా వాచా ఏనోదరేర్పితః. 100ల కొలది పూర్వజన్మలలో తాను అనర్చిన కర్మలన్నీయును జ్ఞాపకానికి వస్తాయి ఆ శిశువుకి, గర్భస్థ శిశువు. అందువలన అతడు శాంతి లేక దీర్ఘ నిశ్వాసకు లోనగును. ఇట్టి స్థితిలో అతనికి శాంతి ఎలా లభిస్తుంది? 7వ నెల ప్రారంభం కాగానే అతనికి జ్ఞానశక్తి ఏర్పడుతుంది. నేను ఎవరిని అను జ్ఞానం అతనికి కలుగుతుంది. కానీ ప్రసూతి వాయువేగమున ఆ గర్భముననే ఉత్పన్నమైన మలములో సంచరించు పురుగు వలె ఒక చోట ఉండక అక్కడే తిరుగుచుండును. ఇట్లు పరితపించుచున్న ఆ జీవుడు సప్తధాతువులచే బంధింపబడి గర్భవాస భీతిచే వ్యాకులుడై తనకు మరల మానవ గర్భమున జన్మను ప్రసాదించిన భగవంతుని ఇలా స్తుతిస్తుంది. ఆశ్చర్యం! అతనికి అనంతమైన తన జన్మలు జ్ఞప్తికి వచ్చును. ఈ దశలో అతనికి ఋషి అను పేరు పెట్టబడినది. ఎంచేత అంటే ఇప్పుడు లభించబోవు జన్మలోనైనా అతడు తనకు మేలైన శ్రేయో మార్గమును అనుసరించి పరమపదము చేరుకున్నట్టు గాని
దయాద్ర హృదయుడు ఆ భగవంతుడు మనలో ఒకసారి సువర్ణావకాశముకు ఈ మనుష్య యోనిని ప్రసాదించినాడని తలంచి ఆ కరుణాసింధువు భగవంతుని ఇలా ప్రార్థిస్తాట ఆ జీవుడు. జంతురువాచ తస్యోపసన్నమవితుం జగదిక్షయాత్తనాతనోద్భువి చలచ్చరణారవిందం సోహం వ్రజామి శరణం యకుతో భయం మే ఏనే దృశీ గతిరదర్శ్య సతోనురూపా యస్త్వత్ర బద్ధైవ కర్మభిరావృతాత్మా భూతేంద్రియాశయమయీమవలంబ్య మాయాం ఆస్తే విశుద్ధమవికారమఖండబోధం ఆతప్యమాన హృదయే వసితం నమామి. ఓ ప్రభు, నీ శరణాగత భక్తులను రక్షించుట కొరకై లోక కళ్యాణ నిమిత్తముగా నీవు నీ ఇచ్చచే అప్పుడప్పుడు పెక్కు రూపములతో అవతరిస్తూ ఉంటావు. అప్పుడు పవిత్రములైన సర్వ అభయస్థానముకు నీ పాద పద్మములతో భూతలమునందు సంచరిస్తావు. అట్టి నీ చరణ సరోజములను శరణు తెచ్చుచున్నాను. అధముడనకు నాకు తగినట్టి ఈ గర్భవాసము యొక్క గతిని చూపించావు. ఇక నీవే నాకు దిక్కు. కర్మవాసనల కారణముగా నేను ఈ మాతృగర్భమును బంధింపబడి ఉన్నాను. దేహము ఇంద్రియములతోనూ అంతఃకరణముతోనూ కూడిన ఈ మాయలో చిక్కుకొని ఇక్కడ పడి ఉన్నాను. తపించుచున్న నా అంతఃకరణమునందే అంతరాత్మగా నీవు నిలిచి ఉన్నావు. అట్టి నీ స్వరూపము విశుద్ధము, వికారరహితము, అఖండము, విజ్ఞానమయము. అట్టి పరమ పురుషుడవు, పరమాత్మవు అయిన నీకు నేను నమస్కరిస్తున్నాను. యః పంచభూతరచితే రహిత శరీరే ఛన్నో యథేంద్రియ గుణా సచిదాత్మకోహం తేనా వికుంఠ మహిమానమృషం తమేనం వందే పరం ప్రకృతి పురుషయోః పుమాంసం. నేను ఆత్మస్వరూపుడను. వాస్తవముగా పంచభూతములతో రచింపబడిన ఈ శరీరముతో నాకు ఎట్టి సంబంధము లేదు. అయినను ఇందులో చిక్కుపడి ఇంద్రియములు, త్రిగుణములు, శబ్దాది విషయములు, అహంకారములతో కలిసి ఉన్నాను. కానీ నీ మహిమ అకుంఠితమైనది. నీవు జ్ఞానస్వరూపుడవు, సర్వజ్ఞుడవు, ప్రకృతి పురుషులకు అతీతుడవైన పురుషోత్తముడవు. అట్టి పురాణ పురుషుడవైన నీకు వందనమాచరిస్తున్నానంట. యన్మాయయోరు గుణకర్మ నిబంధనేస్మిన్ సాంసారికే పతి చరణస్తదభిశ్రమేణ నష్టస్మృతి పునరయం ప్రవృణీత లోకం యుక్త్యా కయా మహదనుగ్రహమంతరేణ జ్ఞానం యదేతదర్థాత్ కతమః సదేవః త్రైకాలికం స్థిరచరేష్వనువర్తితాం సహ తం జీవకర్మ పదవీమనువర్తమానాః తాపత్రయోపశమనాయ వయం భజేమ. దేహన్యదేహ వివరే జఠరాగ్నినా సృగ్విన్మూత్రకూపపతితో భృశతప్తదేహః ఇచ్ఛన్నితో వివసితం గణయన్ స్వమాసాం నిర్వాస్యతే కృపణధీర్భగవన్ కదాను येनेदृशीं गतिमसौ दशमास्य ईश संग्राहितः पुरुदयेन भवादृशेन स्वेनैव तुष्यतु कृतेन स दीननाथः को नाम तत्प्रतिविनां जलिमस्य कुर्यात् पश्यच्चयं दिशनयाननु सप्तवध्रिः शारीरकेतमशरीर्य परस्वदेहे यत्सृष्टया संतमहं पुरुषं पुराणम् పశ్యే బహిర్హృది చైత్యమివ ప్రతీతం. ఓ ప్రభు, నేను నీ మాయలో బడి నా ఆత్మస్వరూపుడవైన నిన్ను విస్మరించాను. త్రిగుణములతోనూ కర్మవాసనలతోనూ బంధింపబడి సంసార చక్రమున పరిభ్రమించుచున్నాను. అనేక జన్మలెత్తి నానా కష్టములను అనుభవించాను. నాకు శాంతి లభించలేదు. కానీ ఇప్పుడు నాకు ఆత్మస్వరూప జ్ఞానము కలిగింది. నాకు ఈ జ్ఞానము ప్రాప్తించుటకు నీ అనుగ్రహమే కారణం. మహత్తరమైన నీ అనుగ్రహము కలుగకుండా ఈ ఆత్మజ్ఞానం ఎలా లభిస్తుంది? నాకు ఈ త్రికాల జ్ఞానమును ప్రసాదించుటకు నీవు తప్ప మరి ఎవ్వరునూ సమర్థులు కారు. నీవు సకల చరాచర ప్రాణులలో అంతరాత్మగా విలసిల్లుచుండువాడవు. తమ కర్మవాసనలచే జీవస్థితిని పొందిన మేము తాపత్రయముల నుండి బయటపడుటకు నిన్ను సేవిస్తూ ఉంటాము.
ఓ పరమాత్మ, దేహధారి అయిన ఈ జీవుడు మరొక దేహమునందు మలమూత్ర రుధిరముల బావిలో పడి ఉన్నాడు. ఆ స్త్రీ యొక్క జఠరాగ్నిచే ఈ జీవి శరీరము నివుల తప్తమవుతున్నది. దీని నుండి బయటపడు కోరికతో మాసములను లెక్కిస్తున్నాడు. ఓ దీనబంధు, ఈ దీనుడు గర్భకూపము నుండి ఎప్పుడు బయటపడునో గదా. సర్వేశ్వర, సర్వోత్కృష్టమైన అనాథనాథ, నీవు ఎంతయు కరుణామయుడవు. ఉదారనిధివైన నీవు ఈ 10 నెలల జీవునకు ఆత్మజ్ఞానమును అనుగ్రహించావు. నీవు అనర్చిన ఈ మహోపకారమునకు మిగుల సంతుష్టుడైన ఈ జీవి చేతులు జోడించి నమస్కరించుట తప్ప మరి ఏ ప్రత్యుపకారమును చేయజాలడు. సప్తధాతువులతో కూడిన శరీరము గల ఇతర జీవులు ఈ శరీరము యొక్క అనుభవంలోనికి వచ్చడి సుఖ దుఃఖములను మాత్రమే చూస్తాడు. నేను నీ కృపచే శమదమాది సాధనలతో ఒప్పుచున్నవాడనే ఉన్నాను. కావున నీవు ప్రసాదించిన వివేకము ద్వారా పురాణ పురుషుడవు పరమాత్మవు అయిన నిన్ను శరీరము వెలుపల సర్వవ్యాపిగను లోపల అంతర్యామిగను తెలుసుకుని ఉన్నాను. ఇప్పుడు నిన్ను నా హృదయమునందు ప్రత్యక్షంగా చూస్తున్నానంటాడు. సోహం వసన్నపి విభో బహుదుఃఖవాసం గర్భాన్న నిర్జిగమిషే బహిరంధకూపే యత్రోపయాతముపసర్పతి దేవమాయామిచ్ఛామతిర్యదను సంసుతి చక్రమేతత్ తస్మాదహం విగత విక్లవ ఉద్ధరిష్యే ఆత్మానమాశు తమసః సుహృదాత్మనైవ భూయో యథా వ్యసనమేతదనేకరంధ్రం మామే భవిష్యదుపసాదయిత విష్ణుపాదః. ఓ పరమాత్మ, అత్యంత దుఃఖకారకమైన ఈ గర్భాశయమునందు ఎంతగానో విలువలాడుచున్నను. దీని నుండి బహిర్గతుడనై సంసారము అనేది అంధకార కూపమున పడుటకు నేను అభిలషించుట లేదు. ఇంచేతంటే అందులో పడిన ప్రతి జీవుని నీ మాయ కప్పేస్తుంది. ఫలితంగా అతనిలో అహంకార బుద్ధి ఏర్పడుతుంది. పరిణామ స్వరూపముగా మరల అతడు జనన మరణ చక్రములో పరిభ్రమింపవలసి ఉంటుంది. కనుక నేను ఈ మనోవ్యాకులతను త్యజించి నా హృదయమున శ్రీ మహావిష్ణు పాదములనే నిలుపుకుంటాను. నీ అనుగ్రహముచే లభించిన నా బుద్ధిబలముతో ఈ సంసార సముద్రమును శీఘ్రంగా తరింపగలను. ఫలితంగా దోషభూయిష్టము దుఃఖమయము అయిన ఈ సంసార చక్రమునందు చిక్కుకొనను. కపిల ఉవాచ. ఏవం కృతమతిర్గర్భే దశమాశ్చస్తువన్ ఋషిః సజ్జక్షిపత్యవాచీనం ప్రసూచ్యై సూతిమారుతః తేనావసృష్టః సహసా కృత్వా వాక్షిరాతురః వినిష్క్రామతి కృచ్ఛ్రేణ నిరుచ్ఛ్వాసో హతస్మృతిః పతితో భువ్యశృంగమూత్రే విష్ఠా భూరివ చేష్టతే రోరూయతి గతే జ్ఞానే విపరీతాం మతిం గతః పరక్షందం న విదుషా పుష్యమాణో జనేన సహ అనభిప్రేతమాపన్నః ప్రత్యాఖ్యాతుమనీశ్వరః శాయితో శుచిపర్యంకే జంతుస్వేద దూషితే నేషః కండూయనేంగానామాసనోత్థాన చేష్టనే. కపిల భగవానుడు అన్నాడు, ఓ తల్లి, జీవుడు 10 మాసములు తల్లి గర్భమునందు ఉండి వివేకి అయి భగవంతుని ఈ విధంగా స్తుతిస్తూ ఉంటాడు. అంతటా ప్రసవ కాలమున అధోముఖుడై ఉన్న ఆ శిశువును వెంటనే వాయువు బయటికి త్రోసేస్తుంది. ప్రసూతి వాయువు చేత బలంగా నెట్టబడిన ఆ శిశువు ఆతురతతో అధోముఖుడై అతి కష్టం మీద బహిర్గతుడవుతాడు. అతని శ్వాస గతి ఆగిపోతుంది. అప్పుడు పూర్వస్మృతిని కోల్పోవును. ఒకసారి ఆ పాత జ్ఞాపకాలన్నీ పోతాయిట. పిమ్మట ఆ శిశువు తల్లి యొక్క రక్తములో మూత్రములో పడి మలములోని కీటకము వలె గిలగిలా కొట్టుకుంటూ గర్భవాసమునందు ఉన్నప్పుడు కలిగిన జ్ఞానము అంతయు నశించి అతడు విపరీత గతిని పొందుతాడు. అప్పుడు బిగ్గరగా పదే పదే ఏడవడం మొదలు పెడతాడు. ఆ శిశువు యొక్క అభిప్రాయమును ఏమాత్రము తెలియని వ్యక్తుల ద్వారా ఆ శిశువు పోషింపబడును. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. అట్టి పరిస్థితిలో తనకు ఇష్టము కాని దానిని అనుభవింపవలసి వచ్చును.
అప్పుడు దానిని కాదని త్రోసిపుచ్చే సామర్థ్యం కూడా ఆ జీవికి ఉండదు. అప్పుడు ఆ శిశువును అశుభ్రముగా ఉన్న పక్క మీద పడుకోబెడతారు. స్వేదజములైన దోమలు నల్లులు ఆ శిశువుని బాధిస్తూ ఉంటాయి. అప్పుడు అతడు దురదను తొలగించుకొనుటకు గాని, లేచి కూర్చునుటకు గాని, పక్కకు పొర్లుటకు గాని అశక్తుడై ఉంటాడు. తుదంత్యామత్వచం దంశాహమశకా మత్కుణాదయః తుదంతం విగత జ్ఞానం కృమయః కృమికం యథా ఇత్యేవం శైశవం భుక్త్వా దుఃఖం పౌగండమేవ చ అలబ్ధాభీప్సితో జ్ఞానాదిద్ధవన్యుశ్రుచార్పితః సహ దేహేన మానేన వర్ధమానేన మన్యునా కరోతి విగ్రహం కామీ కామిష్వంతాయ చాత్మనః భూతైః పంచభిరారబ్ధే దేహే దేహ్యబుధో సకృత్ అహం మమేచ్చ సద్గ్రాహః కరోతి కుమతిర్మతిం తదర్థం కురుతే కర్మ యద్బద్ధో యాతి సంస్కృతిం యోను యాతి తదక్లేశమవిద్యా కర్మబంధనః యజ్ఞసద్భిప్పతి పునః శిష్ణోదరకృతోద్యమైః ఆశ్రితో రమతే జంతుస్తమో విశతి పూర్వవత్ సత్యం శౌచం దయా మౌనం బుద్ధిర్హి శ్రీయశశ్చమః శమోదమో భయశ్చేతి యత్సంగాబ్జాతి సంక్షయం తేష్వశాం తేషు మూఢేషు ఖండితాత్మససాదుషు సంగం న కుర్యాచ్చోచ్యేషు యోషిత్ క్రీడామృగేషు చ నథవాస్య భవేన్మోహో బంధశ్చాన్యప్రసంగతః యోషి సంగాత్ యథా పుంసో యథా తస్సంగి సంగతః. ఆ శిశువు చర్మము కోమలంగా ఉంటుంది. పుట్టు స్వభావము గల దోమలు నల్లులు మొదలగునవి పెద్ద కీటకములు చిన్న కీటకముల వలె ఆ శిశువును బాధిస్తూ ఉంటాయి. మాతృ గర్భమునందు ఉన్నప్పుడు అతనికి కలిగిన జ్ఞానము నశించుట వలన ఆ శిశువు ఏడ్చుట తప్ప మరేమీ చేయలేడు. ఈ విధంగా శిశువు శైశవ పౌగండ వయస్సుల యందు కలిగిన దుఃఖములను అనుభవించి యౌవన దశకు చేరతాడు. ఆ దశలో అభిష్టములు నెరవేరక అతడు అజ్ఞానవశమున అధికమైన కోపముతో శోకాకులుడు అవుతాడు. యౌవన దశలో ఆ జీవునిలో దురభిమానము క్రోధము మితిమీరుతాయి. అతడు విషయవాంఛనలో మునిగి లౌల్య గుణము గల ఇతరులతో వైరము పెంచుకొని తన నాశనము తానే కొని తెచ్చుకుంటాడు. అజ్ఞాని అయిన ఆ జీవుడు పంచభూతాత్మకమైన ఈ దేహమునందలి మిథ్యాభిమాన కారణముగా తనలో నిరంతరము అహంకార మమకారములను పెంచుకుంటాడు. ఈ దేహము ఆదివ్యాధులు మొదలగు వివిధ క్లేశములను తెచ్చిపెట్టును. అజ్ఞాన కారణంగా ఈ దేహము కొరగై అనేక దుష్కర్మలను ఆచరిస్తూ అతడు ఆ కర్మ బంధములలో తగులుకుంటాడు. ఫలితంగా మరల జనన మరణ చక్రములో పరిభ్రమిస్తూ ఉంటాడు. ఈ జీవునకు జిహ్వచాపల్యము విషయ లౌల్యము గల వారితో సాంగత్యము కలిగినచో అతనికి వాటి యందే ఆసక్తి పెరిగి వారిని అనుగమిస్తూ ఉంటాడు. తత్ఫలితముగా మునుపటి వలె అతడు మరల నరకమునందు పడిపోతాడు. దుష్టుల సాంగత్య ప్రభావమున అతనిలో సత్యము, బాహ్యాంతర శుద్ధి, దయా, వాక్సంయమము, బుద్ధి, లజ్జ, సంపద, యశస్సు, శమము, దమము, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, ఐశ్వర్యము మొదలగు సద్గుణములు అన్నీ నశిస్తాయి. అందువలన చపల మనస్కులు, మూర్ఖులు, దేహాత్మబుద్ధి గలవారు, స్థిరచేతులలో ఆటబొమ్మలుగా మసలుకొనువారు మొదలగు దుష్టుల సాంగత్యమును ఎన్నడూ చేయరాదు. స్త్రీ సాంగత్యము వలనను స్త్రీ లోలులతో సాంగత్యము చేయుట వలనను కలుగునంత మోహము, బంధము తదితరుల సహవాసము వలన కలుగదు. కావున ఇటువంటి దుస్సాంగత్యములకు దూరంగా ఉండాలి. ప్రజాపతి స్వాం దుహితరం దృష్ట్వా తద్రూపదర్శితః రోహిద్భూతాం స్వన్వధావదృక్షరూపీ హతత్రపః తత్సృష్టేషు కోన్వఖండితధీః పుమాన్ ఋషిం నారాయణమృతే యోషిన్మయ్యేహ మాయయా బలం మే పశ్య మాయాయాః స్త్రీమయ్యా జయినో దిశాం యా కరోతి పదాక్రాంతాన్ భూ విజృంభేణ కేవలం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా రజోగుణాతిశయము చే తన పుత్రిక అయిన సరస్వతీదేవి యొక్క రూపలావణ్యములను చూసి మోహితుడయ్యాట. అతని దుష్ట సంకల్పమునకు భయపడి ఆమె లేడి రూపంలో పారిపోవడం మొదలుపెట్టింది.
అంతటా అతడు సిగ్గు విడిచి మగజింక రూపము దాల్చి ఆమె వెంట పరిగెత్తాడు. మరీచి మొదలగు ప్రజాపతులను ఆ బ్రహ్మదేవుడే సృష్టించాడు. మరీచి ప్రభుతులు కశ్యపాదులను, వారు దేవ మనుష్యాది ప్రాణులను సృష్టించారు. వీరిలో ఋషిప్రవరుడైన నారాయణుడు తప్ప ఇతరులు స్త్రీ వ్యామోహములో పడని వారు ఎవరుందురు? అమ్మా, స్త్రీ రూపముననున్న నా మాయాబలమును పరికింపుము. స్త్రీ తన భ్రూ విలాసము చేతనే గొప్ప గొప్ప దిగ్విజేతలైన వీరులను కూడా పాదాక్రాంతులను గావించును. సంగం న కుర్యాత్ ప్రమదాసు జాతు యోగస్య పారం పరమారురుక్షు మత్సేవయా ప్రతిలబ్ధాత్మలాభో వదంతి యా నిరయద్వారమస్య యోపయాతి శనైర్మాయా యోషిద్దేవ వినిర్మిత తామీక్షేతాత్మనో మృత్యం తృణైః కూపమివావృతం యాం మన్యతే పతిం మోహన్ మన్మాయా వృషభాయతే స్త్రీత్వం స్త్రీ సంగతః ప్రాప్తో విత్తాపత్యగృహప్రదం తామాత్మనో విజానీయాత్ పత్యగృహాత్మకం దైవోపసాదితం మృత్యుం మృగయోర్గాయనం యథా దేహేన జీవభూతేన లోకాల్లోకమనువ్రజన్ భుంజాన ఏవ కర్మాణి కరోత్య విరతం పుమాన్. భక్తి యోగ ఫలమైన నా పరమ పదమును చేరగోరువారు లేదా నా సేవా ప్రభావమున ఆత్మానాత్మ వివేకము గలవాడు ఎన్నడూనూ స్త్రీ సాంగత్యము చేయరాదు. స్త్రీ సాంగత్యము పురుషునకు పూర్తిగా నరకద్వారము వంటిదే. భగవంతునిచే స్త్రీ రూపమున సృష్టింపబడిన ఈ మాయ మెల్లమెల్లగా సేవ చేయు నెపముతో పురుషుని దరి చేరుతుంది. కనుక ఈ మాయను గడ్డిచే కప్పబడిన బావి వలె మృత్యు రూపముగా ఎరుగవలయును. స్త్రీ ఎడ ఆసక్తుడై అంత్యకాలమున స్త్రీనే స్మరించు జీవునకు స్త్రీ స్వభావమే అప్పుతుంది. అట్టి జీవుడు పురుష రూపములో ప్రతీతమగునట్టి నా మాయను ధనము, పుత్రుడు, గృహము మొదలగు వాటిని పతిగా అనగా సర్వస్వముగా భావిస్తాడు. వేటగాని గానమునకు ఆకర్షితమైన లేడి వలె ఈ పుత్రాదులచే మోహితుడై విధి వశమున మృత్యుపాలవుతాడు. కావున జీవుడు మృత్యురూపమైన వీటి యందు ఏ విధముగను ఆసక్తుడు కారాదు. అమ్మా, జీవుడు ఉపాధి రూపమైన సూక్ష్మదేహముతో ఒక లోకము నుండి మరి ఒక లోకమునకు చేరతాడు. తన ప్రారబ్ధ కర్మను అనుభవించుచు ఆ జీవుడు ఇతర దేహములను పొంది నిరంతరము కర్మలను ఆచరించుచునే ఉంటాడు. జీవో యస్యానుగో దేహో భూతేంద్రియ మనోమయః జీవో యస్యానుగో దేహో భూతేంద్రియ మనోమయః తన్నిరోధోస్య మరణమావిర్భవస్తు సంభవః. ఒక్క ముక్కలో తేల్చేశాడు. జీవుని ఉపాధి రూపమైన లింగ శరీరము మోక్షము లభించునంత వరకు అతని తోడనే ఉన్నది. దేహము, ఇంద్రియములు, మనస్సులతో కూడిన కాయరూపమగు స్థూల శరీరము ఈ జీవునకు భోగానుభవములకు ఆధారం. మళ్ళీ చెప్తాను. దేహము, ఇంద్రియములు, మనస్సులతో కూడిన కార్యరూపమగు స్థూల శరీరము ఈ జీవునకు భోగానుభవములకు ఆధారం. ఈ స్థూల సూక్ష్మదేహములు పరస్పరము సంఘటితము కాకుండుటయే మృత్యువు అనబడును. మృత్యువు అంటే ఏమిటండి? మృత్యు అంటే స్థూల సూక్ష్మదేహములు పరస్పరము సంఘటితము కాకుండుటయే మృత్యువు అనబడును. ఆ రెండు వేరైపోయినప్పుడు అది మృత్యువుట. ఈ స్థూల సూక్ష్మదేహములు రెండును ఒకటిగా ప్రకటితమవుటనే జన్మ అంట. స్థూల సూక్ష్మదేహములు రెండును ఒకటిగా ప్రకటితమవుటనే జన్మ అంటారు. ద్రవ్యోపలబ్ధి స్థానస్య ద్రవ్యేచ్ఛా యోగ్యతా యదా తత్పంచత్వమహం మానాదుత్పత్తిర్ద్రవ్య దర్శనం యథాక్ష్ణోద్రవ్యావయవ దర్శనా యోగ్యతా యదా తదైవ చక్షుషో ద్రష్టుర్ద్రష్టృత్వా యోగ్యతానయోః
తస్మాన్న కార్య సంత్రాసో న కార్పణ్యం న సంభ్రమః బుద్ధ్వా జీవగతిం ధీరో ముక్త సంగశ్చరేదిహ సమ్యక్ దర్శనయా బుద్ధ్యా యోగ వైరాగ్యయుక్తయా మాయా విరచితే లోకే చరేణ్యస్య కళేబరం. పృథివ్యాది భౌతిక ద్రవ్యములను సంపాదించుటకు సాధనము స్థూల దేహం. మనుజునిలోని శక్తి ఉడిగినప్పుడు ఆ భౌతిక పదార్థములను సంపాదించుటకు యోగ్యత అతనిలో ఉండదు. అదియే అతని మరణము. ఈ స్థూల శరీరమే నేను అను అభిమానముతో ఆ పదార్థములను చూచుటయే జననము. నేత్రములతో వ్యాధి కారణముగా వస్తువుల యొక్క రూపములను చూచుడి యోగ్యత నశించినప్పుడు నేత్రేంద్రియములకు కూడా చూచుడి యోగ్యత ఉండదు. నేత్రములు నేత్రేంద్రియములు రెండునూ వస్తువులను చూచుటకు అసమర్థమైనచో ఆ రెండింటికి సాక్షి అయిన జీవుని యందు కూడా ఆ యోగ్యత ఉండదు. జీవుని యొక్క జనన మరణములు కూడా ఇట్టి ఉపాధి ధర్మములు మాత్రమే. అందువలన సుఖదుఖముల ఎడ సమాన భావము గల ధీరుడు అనాత్మయైన దేహము యొక్క జనన మరణాదులకు ఏమాత్రము భయపడడు. సుఖదుఖముల ఎడ సమాన భావము గల ధీరుడు అనాత్మయైన దేహము యొక్క జనన మరణాదులకు ఏమాత్రము భయపడడు. ఆత్మీయుల మృతికి కూడా దైన్యము వహింపడు. పుత్రజన్మాది విషయములకు పొంగిపోడు. కావున మానవుడు నిత్యానిత్య వస్తు విచక్షణను పొంది, అంటే దేహము అనిత్యము ఆత్మ నిత్యమును జ్ఞానాన్ని పొంది దేహ గేహములందు ఆసక్తి రహితుడై ఈ లోకమున చరింపవలెను. మానవుడు నిత్యానిత్య వస్తు వివేకి అయి భక్తి యోగ సాధన ద్వారా భౌతిక వస్తువుల యందు రాగరహితుడై దేహాభిమానమును వీడి మాయామయమైన ఈ లోకమున చరింపవలెను. జీవుడు ఈ విధముగా ఆత్మ యొక్క వాస్తవ స్వరూప జ్ఞానము కలిగి జడ పదార్థముల ఎడ పూర్తిగా అనాసక్తుడై చరింపవలెను. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే 31ోऽధ్యాయः. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజः మంగళం పుండరీకాక్షో మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.